అనగనగా క్షీరాపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామానికి రాజు రాజమహేంద్రుడు. అతడు తన రాజ్యంలోని ప్రజలను ఎంతో బాధ్యతతో చూసుకునేవాడు. వాళ్లకి ఎలాంటి లోటు కలిగించేవాడు కాదు. ఆయన చాలా మంచి రాజు అని అందరి నోట నానుడిగా ఉండేది. అలా రాజు రాజమహేంద్రుడి పేరు ప్రఖ్యాతులతో రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు కోటలోకి ఒక ప్రత్యేకమైన ఆహ్వానం వచ్చింది. మంత్రి ఆ ఆహ్వాన పత్రికను తీసుకువచ్చి మహారాజు ముందు ఇలా చదివి వినిపించాడు. మహాప్రభు, ఒక శుభవార్త. మన పరమపూజ్యులైన రుద్రమహర్షి గారు ఈ రోజు మన రాజ్యాన్ని సందర్శించడం కోసం వస్తున్నారు. వారికి తగిన అతిథి మర్యాదలు జరిపించాలని మన రాజ్యంలోని ఒక ఋషి పంపించిన పత్రిక ఇదిగోండి ప్రభు. ఆ పత్రికలోని విషయాలు వినగానే మహారాజు రాజమహేంద్రుడు ఎంతో సంతోషపడ్డాడు. అవునా? అయితే మహర్షి గారు ఈరోజే మన రాజ్యానికి విచ్చేస్తున్నారన్నమాట. ఆయనకు ఎలాంటి లోటు లేకుండా ఘనంగా ఆహ్వానాన్ని పలకండి. ఆయన కోసం రకరకాల విందు భోజనాలు ఇప్పుడే ఏర్పాటు చేయండి. మహారాజు ఆజ్ఞ ఇవ్వడంతో మంత్రి సరే ప్రభువా అని చెప్పి వెంటనే ఆ పనులలో నిమగ్నమైపోయాడు. రుద్రమహర్షి కొరకు కోటలో రకరకాల వంటలతో విందు ఏర్పాటు జరుగుతూ ఉంది. సరిగ్గా విందు సమయానికి రుద్రమహర్షి గారు రాజకోటలోకి విచ్చేశారు. మహర్షి రాకను చూసి మహారాజు రాజమహేంద్రుడు స్వయంగా ఎదురు వెళ్లి ఆయనకు ప్రణామం చేసి ఇలా అన్నాడు. స్వామి, మీరు మా రాజ్యానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మా అతిథి మర్యాదలు స్వీకరించి ఈ విందును ఆరగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజుగారి వినయాన్ని చూసి రుద్రమహర్షి ప్రశాంతంగా నవ్వి ఇలా అన్నారు. తప్పకుండా రాజేంద్ర, నేను నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను. కానీ మహర్షి ఏదో చెప్పబోతూ ఉండగా మహారాజు ఆయన మాటను అందుకుని నవ్వుతూ ఇలా అన్నాడు. నాకు అంతా తెలుసు మహామహర్షి గారు. మీలాంటి గొప్ప మునులు విందు భోజనాలు బంగారు పీటల మీద కూర్చుని తినరని, మీరు కేవలం నేల మీద మాత్రమే కూర్చుని భోజనం చేస్తారని నాకు ముందే తెలుసు. అందుకే మీకోసం నేను నేల మీదే ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయించాను స్వామి. మహారాజు రాజమహేంద్రుడు ముందే ఊహించి చేసిన ఆ ఏర్పాట్లకు రుద్రమహర్షి మనసు ఎంతో ఆనందించింది. రాజేంద్ర, నీవు కేవలం ప్రజారక్షకుడివి మాత్రమే కాదు, మునుల మనసెరిగిన ఉత్తమ పాలకుడివి. నీవు చేసిన ఈ ఏర్పాట్లు నాకు ఎంతో సంతోషాన్నిచ్చాయి, నాకు నచ్చాయి అని చెబుతూ మహర్షి ఎంతో సంతోషపడుతూ విందు ఆరగించడానికి సిద్ధమవుతారు. ఆయన నేలమీద కూర్చుని ఆ వంటకాలను తింటున్న సమయంలో పక్కనే వినయంగా నిలబడి ఉన్న మహారాజు వైపు చూసి ఇలా అన్నారు. మహారాజా, నీవు ఇంత గొప్ప విందును ఏర్పాటు చేసి నన్ను సాదరంగా ఆహ్వానించావు. కాని నువ్వు మాత్రం అలా దూరంగా నిలబడి చూడటం నాకు అంతగా నచ్చలేదు. నీవు కూడా నాతో పాటు ఇక్కడే కూర్చుని ఈ విందు భోజనాన్ని స్వీకరించు. మహర్షి నోటి వెంబడి ఆ మాట వినగానే మహారాజు రాజమహేంద్రుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. మహాప్రసాదం స్వామి, మీలాంటి గొప్ప మునులతో కలిసి భోజనం చేసే భాగ్యం దక్కడం నా పూర్వజన్మ సుకృతం అని ఎంతో వినయంతో చెబుతూ మహారాజు వెంటనే ఏమాత్రం సంకోచించకుండా మహర్షి పక్కనే నేలమీద కూర్చుని ఆయనతో పాటు కలిసి విందు భోజనాన్ని ఎంతో తృప్తిగా పూర్తి చేస్తాడు. ఇరువురూ విందు భోజనం పూర్తి చేసిన తర్వాత మహర్షి ప్రశాంతంగా కూర్చుని ఉండగా మహారాజు రాజమహేంద్రుడు ఆయన వైపు వినయంగా చూస్తూ ఇలా అడిగాడు. మహర్షి, మీరు మా రాజ్యానికి విచ్చేసి మమ్మల్ని ధన్యుల్ని చేశారు. అయితే మీరిక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏమిటి? దాన్ని సెలవిస్తారనే నేను భావిస్తున్నాను. అప్పుడు రుద్రమహర్షి ముఖం కొంచెం గంభీరంగా మారింది. ఆయన రాజువైపు చూస్తూ ఇలా అన్నారు. రాజేంద్ర, నువ్వు ఇక్కడికి రావడానికి గల ప్రత్యేకమైన స్వార్థ కారణం ఏమీ లేదు. నీ యొక్క గొప్పతనం, ప్రజాభిమానం నాకు ముందే తెలుసు. కాబట్టి రాబోయే ముప్పు గురించి నిన్ను ముందే హెచ్చరించి ఈ విషయాన్ని చెప్పడానికి వచ్చాను. మీ రాజ్యంలో మరికొన్ని రోజుల్లో ఘోరమైన కరువు సంభవిస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పటివరకు చేస్తున్నట్లుగానే దాన ధర్మాలు అతిగా చేయకుండా వాటిని కొంచెం అదుపు చేసుకుని మీ ధనాగారంలో ఉన్న ధనాన్ని, ధాన్యాన్ని భద్రపరుచుకుంటే కొంతకాలం వరకు మీరు సురక్షితంగా ఉండగలరు. లేదంటే తర్వాత నువ్వు, నీ రాజ్య ప్రజలు అన్నపానీయాలు లేక చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆ మాట వినగానే మహారాజు రాజమహేంద్రుడు చాలా కంగారు పడిపోయాడు. ప్రజలకు రాబోయే కష్టాన్ని తలుచుకుని ఆయన మనసు వికలమైంది. వెంటనే మహర్షి పాదాలపై పడి ఇలా వేడుకున్నాడు. మహాప్రభు,
మీరు ఇంత దూరం వచ్చి ఈ భయంకరమైన విషయం చెప్పినందుకు సంతోషం. కానీ ఇంతటి పెద్ద ప్రమాదం, పెను ప్రమాదం నుంచి నేను నా రాజ్య ప్రజలను సురక్షితంగా బయటపడేయడానికి ఏదైనా ఒక దారిని చూపించండి స్వామి. రాజుగారి ఆర్తిని, ప్రజా సంరక్షణ పట్ల ఆయనకున్న తపనను చూసి మహర్షి కళ్ళు మూసుకుని యోచించి ఆపై చిరునవ్వుతో ఇలా అన్నారు. రాజేంద్ర, నీవు ఈ విందు భోజనం దగ్గరే నన్ను పూర్తిగా మెప్పించావు. నేను కటిక నేల మీద కూర్చో అని అన్న వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా నీవు కూడా నాతో పాటు కింద కూర్చున్నావు. నీ ఆ వినయం, నీ మనస్తత్వం ఏంటి అన్నది నాకు పూర్తిగా అర్థమైంది. కాబట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదించి ఒక అద్భుతమైన బహుమతిని అందజేస్తున్నాను అని చెబుతూ మహర్షి తన తపశ్శక్తితో గాల్లో చెయ్యి తిప్పగా అక్కడ ఒక వింత కాంతితో మెరిసిపోయే మాయా చేప ప్రత్యక్షమైంది. దానిని మహర్షి మహారాజు చేతికి అందిస్తూ మహర్షి అక్కడి నుండి అంతర్ధమై బయలుదేరి మహర్షి వెళ్లిపోయిన తర్వాత మహారాజు ఆ మాయా చేపని అంతఃపురంలోని ఒక ప్రత్యేకమైన జలాశయంలో వేసి చాలా భద్రపరిచి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడుస్తున్నాయి. మహర్షి చెప్పినట్టుగానే రాజ్యంలో ఘోరమైన కరువు సంభవించింది. వర్షాలు అస్సలు పడక, పంటలు పండక, ప్రజలు నీరు, ఆహారం లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ఆకలిని చూడలేక మహారాజు తన ధాన్యాగారంలో ఉన్న ధనాన్ని, ఆహారాన్ని అంతా ప్రజలకే పంచేశాడు. అలా పంచగా చివరికి రాజుగారి ధనాగారంలో ఉన్న ధనమంతా కూడా పూర్తిగా అయిపోయింది. ఖజానా ఖాళీ అయిపోయింది. ప్రజల కష్టాలు మాత్రం తీరలేదు. దాంతో మహారాజు రాజమహేంద్రుడు దిక్కుతోచని స్థితిలో తీవ్రమైన ఆందోళనతో సతమతమవుతున్నాడు. మహారాజు రాజమహేంద్రుడు తీవ్రమైన ఆందోళనతో తన సభలో ఉన్న మంత్రివైపు తిరిగి బాధగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మరి నన్ను ఏం చేయమంటావు మంత్రి? పరిస్థితులు పూర్తిగా చేయిదాటిపోయేలా ఉన్నాయి. రాజ్యంలోని ప్రజలంతా ఆకలితో అలమటిస్తుంటే నేను మహారాజునయ్యుండి కూడా ఏమీ చేయలేక ఇలాగే మౌనంగా ఉండిపోతున్నాను. రాజుగారి ఆవేదనను చూసి మంత్రి ఆయనకు ధైర్యం చెబుతూ ఇలా అన్నాడు. మహారాజా, అధైర్యపడకండి. రుద్రమహర్షి గారు రాబోయే ముప్పు గురించి ముందే చెప్పారు కదా. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే అంతా జరుగుతుంది. కానీ ఆయన మనకు కేవలం ముప్పు గురించి మాత్రమే చెప్పలేదు, దానికి పరిష్కారం కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాయా చేప కూడా మన దగ్గరే భద్రంగా ఉంది కదా. దానిని వినియోగించి మీరు అద్భుతాన్ని సృష్టించొచ్చు కదా మహారాజా. కష్టకాలంలో ఆ చేప మనకు ఉపయోగపడుతుందని ఆ మహర్షి మనకు అదే కదా సెలవిచ్చింది. మంత్రి అన్న మాటలకు మహారాజు ముఖంలో ఒక్కసారిగా వెలుగు వచ్చింది. సరిగ్గా గుర్తు చేశావు మంత్రి. కరువు ఆందోళనలో పడి మహర్షి ఇచ్చిన బహుమతిని నేను పూర్తిగా మర్చిపోయాను. నేను ఇప్పుడే ఆ మాయా చేప దగ్గరకు వెళ్లి నా విన్నపాన్ని దానికి చెప్పుకుంటాను అని చెబుతూ మహారాజు వెంటనే ఆ మాయా చేప ఉన్న ప్రత్యేక జలాశయం దగ్గరకు వెళ్లాడు. నీళ్లలో ఉన్న ఆ చేపను చూస్తూ చేతులు జోడించి తన మనసులోని బాధనంతా దానికి చెప్పుకుంటూ ఇలా ప్రాధేయపడటం మొదలుపెట్టాడు. మాయా చేప, నా రాజ్య ప్రజలు అన్నపానీయాలు లేక, నీరు దొరక్క ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మహర్షి నిన్ను మా కష్టాలు తీర్చడానికే ఇచ్చారు. దయచేసి నీ మహిమతో మా రాజ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిపించి ఈ కరువును పోగొట్టి మమ్మల్ని కాపాడు మాయాచేప అని మహారాజు ఎంతో వేడుకున్నాడు. ఎంతగానో ప్రాధేయపడ్డాడు. కాని ఆ మాయాచేపలో ఎలాంటి చలనం లేదు. అది రాజు మాటలకు ఏమాత్రం స్పందించకుండా ఒక సాధారణ చేపలాగే నీళ్లలో అటూ ఇటూ ఈదుకుంటూ తిరుగుతూ ఉంది. మహారాజు రాజమహేంద్రుడు ఎన్నోసార్లు ఆ జలాశయం చుట్టూ తిరుగుతూ మాయాచేపను ప్రాధేయపడి అడిగి చూశాడు. కాని దానినుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తీవ్రమైన కంగారుతో, ఆందోళనతో నేరుగా మంత్రి దగ్గరకు వచ్చి జరిగిన విషయం అంతా చెబుతాడు. మంత్రివర్య, ఎంత వేడుకున్నా ఆ మాయా చేపలో ఎలాంటి చలనం లేదు. ఇది ఒక సాధారణ చేపలాగే నీళ్లలో ఈదుతోంది, కాని నా మాటలకు అస్సలు స్పందించడం లేదు. ఇప్పుడు మన గతి ఏంటి? రాజుగారి మాటలు విని మంత్రి కొద్దిసేపు యోచించి ఇలా అన్నాడు. మహారాజా, మీరు అధైర్యపడకండి. ఆ రుద్రమహర్షి గారు ఎక్కడున్నారో నాకు తెలుసు. మనమిప్పుడే ఇక్కడి నుండి బయలుదేరి అడవికి వెళ్లి ఆయన్నే స్వయంగా అడిగి దీనికి గల కారణాన్ని తెలుసుకుందాం. మంత్రి చెప్పిన ఉపాయానికి రాజు సరే అని ఒప్పుకుంటాడు. ఇద్దరూ కలిసి వెంటనే క్షీరాపురి రాజ్యం నుంచి మహర్షి నివసించే ఆ దట్టమైన అడవికి బయలుదేరతారు.
వారు అక్కడికి చేరుకునే సమయానికి మహర్షి ఒక పెద్ద వృక్షం కింద గంభీరమైన ధ్యానంలో ఉంటారు. రాజు మంత్రి ఇద్దరూ ఆయనకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా అక్కడే చేతులు జోడించి వేచి చూస్తారు. కొంత సమయానికి మహర్షి ధ్యానం పూర్తయి నెమ్మదిగా కళ్ళు తెరుస్తారు. ఎదురుగా నిలబడి ఉన్న రాజును మంత్రిని చూసిన వెంటనే ఆయన వారితో మాట్లాడటం మొదలుపెడతారు. ఏంటి మహారాజా, ఈ కరువు కాలంలో రాజ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడికి ఎలా వచ్చారో? ఏమైంది? మహర్షి ప్రశ్నించగానే మహారాజు ఎంతో ఆవేదన పడి ఇలా వేడుకుంటాడు. మహర్షి, మీరు నాకు ఆ మాయా చేపనిచ్చి ఇది కష్టకాలంలో అద్భుతాలు సృష్టిస్తుంది, నీ కష్టాలను దాటిస్తుంది అని చెప్పారు. కాని నేను ఎంతగా ప్రాధేయపడినా అది ఏమీ మాట్లాడకుండా ఎలాంటి మహిమ చూపించకుండా ఉంది. నా రాజ్యంలో వర్షాలు అస్సలు పడక ఘోరమైన కరువు ఏర్పడింది. ప్రజలు అన్నపానీయాల్లేక అల్లాడిపోతున్నారు. మీరే మాకు సహాయం చేయాలి స్వామి. రాజుగారి కంగారును ఆవేదనను చూసి మహర్షి ప్రశాంతంగా నవ్వుతూ ఇలా అన్నారు. అవును రాజేంద్ర, నేను నీకు ఇచ్చింది మాయా చేపే అని చెప్పాను, కాని దాన్ని ఎలా ఉపయోగించాలో, దాని మహిమ ఎలా బయటకొస్తుందో చెప్పడం పూర్తిగా మర్చిపోయాను. మీరేమీ బాధపడద్దు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడే నేను దాని రహస్యం చెబుతాను. ఆ తర్వాత జరగబోయే అద్భుతాన్ని నీవే కళ్ళారా చూస్తావు. ఆ మాటలు విని ఎంతో సంతోషంగా నమ్మకంతో రాజు మంత్రి ఇద్దరూ తిరిగి క్షీరాపురి రాజ్యానికి బయలుదేరతారు. కోటలోకి రాగానే మహారాజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మాయా చేపను తీసుకుని నేరుగా ఎండిపోయిన ఊరి పెద్ద చెరువు దగ్గరకు వెళ్తాడు. స్వామీజీ చెప్పినట్టుగానే ఆ చేపను ఎండిపోయిన చెరువు మధ్యలోకి విసురుతాడు. అంతే, మరుక్షణమే ఒక అద్భుతం జరుగుతుంది. ఆ చిన్న చేప ఒక్కసారిగా చాలా పెద్దదిగా మారిపోతుంది. అది అలా మారగానే ఎండిపోయిన ఆ చెరువులోకి ఎక్కడి నుండో విపరీతంగా నీళ్లు వచ్చి చేరతాయి. అంతటితో ఆగకుండా ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకొని ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలవుతుంది. ఆ వర్షాన్ని, చెరువులో నీళ్లను చూసి మహారాజు రాజమహేంద్రుడు ఎంతో సంతోషపడతాడు. పక్కనే ఉన్న మంత్రి కూడా ఆనందంతో తడిసిపోతూ రాజుతో ఇలా అన్నాడు. మహారాజా, వర్షం పడింది, చెరువులు నిండాయి, ఎంతో సంతోషం. కాని ఇప్పుడు ఒక చిన్న సమస్య ఉంది ప్రభు. రైతులు పొలాల్లో పంటలు వేసి ఆ పంట చేతికి రావడానికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. మరి ఈ 3 నెలల పాటు ప్రజలు తినడానికి తిండి లేక ఎలా గడుపుతారు ప్రభు? మంత్రి అలా ప్రశ్నించగా ఇంతలో చెరువులో ఉన్న ఆ మాయా చేప నీటిపైకి వచ్చి మనుషుల స్వరంతో ఇలా మాట్లాడింది. మహారాజా, మీరేమీ కంగారు పడకండి. ఈ 3 నెలల కష్టకాలాన్ని దాటించడానికి కూడా నేను మీకు సహాయం చేస్తాను అని చెబుతూ ఆ మాయా చేప తన నోటి ద్వారా మెరిసిపోయే కొన్ని బంగారు గుడ్లను బయటకు తీసి మహారాజుకు అందచేస్తుంది. ఆ బంగారు గుడ్లను చేతుల్లోకి తీసుకున్న మహారాజు ఎంతో భక్తితో ఆ చేపకు కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. మాయా చేప, మా కష్టాలు తీర్చి నా ప్రజలను ఆదుకున్నందుకు నీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఆ తర్వాత మహారాజు ఆ మాయా బంగారు గుడ్లను రాజ్యంలోని ప్రజలందరికీ సమానంగా అందజేస్తాడు. ప్రజలందరూ ఆ గుడ్లను తీసుకుని ఇక్కనే ఉన్న ఇతర గ్రామాల వైపుకు వెళ్లి అమ్ముకుంటారు. వాటి ద్వారా వచ్చిన డబ్బుతో తమకు కావలసిన ఆహార పదార్థాలను కొనుక్కుని ఈ 3 నెలల పాటు ఎలాంటి ఆకలి బాధలు లేకుండా తమ కష్టాలను తీర్చుకుంటారు. ఈలోపు రాజ్యంలో పడిన వర్షాలకు రైతులందరూ పొలంలో పంటలు వేసి ఎంతో కష్టపడి పండిస్తారు. ఆ 3 నెలలు పూర్తి కాకముందే పంటలన్నీ చేతికొస్తాయి. విచిత్రం ఏంటంటే క్షీరాపురి రాజ్యంలో గత ఎన్నో సంవత్సరాలుగా ఏ సంవత్సరం కూడా పండని విధంగా ఈ సంవత్సరం అత్యంత సమృద్ధిగా పచ్చగా పంటలు పండుతాయి. రాజ్యం మళ్లీ పాత వైభవాన్ని సంతరించుకోవడం చూసి ప్రజలు మహారాజు రాజమహేంద్రుడు ఎంతో సంతోషపడతారు. ఆ మాయాచేప సహాయంతో క్షీరాపురి కరువు అంతమై ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతారు. మహారాజు రాజమహేంద్రుడు ఎనలేని సంతోషంతో ముందుగా తన మనసులోనే ఆ రుద్రమహర్షికి కోటి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఆ తర్వాత వెంటనే ఆ పెద్ద చెరువు దగ్గరకు నడుచుకుంటూ వెళ్తాడు. నీళ్లలో హాయిగా ఈదుతున్న ఆ మాయాచేపను చూసి చేతులు జోడించి దానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. మాయాచేప, సమయానికి బంగారు గుడ్లిచ్చి నా ప్రజల ఆకలి తీర్చావు. రాజ్యాన్ని కరువు నుంచి కాపాడావు. నీ ఉపకారాన్ని ఈ క్షీరపురి రాజ్యం ఎప్పటికీ మర్చిపోదు. మహారాజు మాటలకు ఆ మాయాచేప చాలా సంతోషంగా నీటిపైకి వచ్చి ఇలా అంది. మహారాజా,
మీ రాజ్యం ఇప్పుడు సంతోషంగా సమృద్ధిగా ఉంది. నా సహాయం మీకు పూర్తిగా అందింది కాబట్టి ఇప్పుడు నా పని అయిపోయింది. నేను ఇక్కడి నుంచి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని పలకగానే ఆ మాయాచేప ఒక్కసారిగా నీళ్లలోంచి మాయమైపోతుంది. ఆకాశం నుండి మహారాజు ముందు ఒక వింతగా మెరిసిపోయే మాయాలేఖ వచ్చి పడుతుంది. రాజుగారు ఆశ్చర్యపోతూ ఆ లేఖను చేతిలోకి తీసుకుని తెరిచి చదవటం మొదలుపెడతాడు. అందులో ఇలా రాసి ఉంది: మహాప్రభు, మీ రాజ్యం ఇప్పుడు కరువు నుంచి విముక్తమై సంతోషంగా ఉంది కాబట్టి ఇకపై మాయాచేపతో మీకు అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో మరెక్కడైతే ఘోరమైన కరువు సంభవిస్తుందో అక్కడ ప్రజలను ఆదుకోవడానికి ఈ చేప ప్రత్యక్షం కావలసి ఉంది. అందుకే తను అక్కడికి వెళ్ళిపోతోంది. అయితే భవిష్యత్తులో మీకు ఎప్పుడైనా మళ్ళీ అత్యవసర పరిస్థితి వస్తే ఈ మాయాలేఖను చేతిలో పట్టుకుని ఆ మాయాచేపను మనస్ఫూర్తిగా పిలవండి. అది మళ్లీ మీ వద్ద ప్రత్యక్షమై మీకు సహాయాన్ని చేస్తుంది. ఆ లేఖలోని అక్షరాలను చదవగానే మహారాజు మనసు తేలికపడింది. అలాగే మహర్షి, మీ దయకు ధన్యవాదాలు అని మనసులో అనుకుంటూ ఆ మాయాలేఖను అత్యంత భద్రంగా దాచుకుని ఎంతో సంతోషంగా తృప్తిగా తన రాజకోట వైపు అడుగులు వేస్తాడు.